అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుదాం, ప్రభుని ఆరాధిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు ఉత్తరపత్రికలా చదువుకుందాం. మన మధ్యన సత్యానంద బ్రదరు రీడింగ్లో మనల్ని నడిపిస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24 వచనం. 24 వచనం అందరం కలిసి చదువు. చివరాఖరి వచనం. ప్రభునామ స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ఈ దినం ఏర్పాటు చేయమన్న వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వరకు చదువుకుందాం. ఉత్తరపత్రిక చదువుకుందాం. 24వ అధ్యాయం 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గద్దింపసాగిన. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. వచనం కలిపి చదువుకున్నాం. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ లేసుపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రభు ఈ వాక్య అందించగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి, సరిచేయండి, బలపరచండి. యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలను సమీపించటకు మీరు కృప చూపించండి. ప్రతి విధమైన ఆటంకము, సమస్త అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను లాస్ట్ 2 వీక్స్ సొలొమోను యొక్క జీవితం గురించి నేను చెప్పినప్పుడు ఒక విషయాన్ని నేను మీకు హైలైట్ చేయటం జరిగింది. దేవుని వాక్య పరిజ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము ఎంతో కలిగినటువంటి సొలొమోను మరి ఎందుకు తన వ్యక్తిగత జీవితంలో దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు అంటే, ఈ రోజుల్లో మనం గమనిస్తే వాక్యానికి మనకి కొదువు లేదు, వాక్య జ్ఞానానికి మనకి కొదువు లేదు. కానీ ఎక్కడ లోపం వస్తుంది అనేటువంటిది గనక మనం గమనిస్తే, ఆ వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకొని ముందుకెళ్ళటంలో లోపం వస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మనకి చాలా క్రూసేడ్స్ ఉన్నాయి కదా, టీవీల నుండి నిండా కూడా చాలా వాక్యము ప్రకటించబడతా ఉంది. మరి ఇంత జరుగుతున్న ప్రజలలో ఎందుకు ఉజ్జీవం లేదు? ఎందుకు దేవుని వాక్య ప్రకారము ఏమంటారు జీవితాలు ఎందుకు కట్టబట్టలేదు? ఎందుకు కుటుంబాలు కట్టబట్టలేదు? ఎందుకు ఏ కుటుంబం చూసినా సమస్యలు వెంటాడుతున్నాయి? ఏ జీవితం చూసినా కానీ ఎందుకు ఏమంటారు ఆ బ్యాగేజెస్తో ఈ లోకంలో మనం బతుకుతున్నాం? మనం గమనిస్తే దానికి ప్రధానమైనటువంటి కారణము వాక్యము యొక్క లోపము కాదు, కానీ వాక్యమును అన్వయించుకునేటువంటి లోపము మనకు కనపడతా ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని మన జీవితాలకు గనక అన్వయించుకోకపోతే, దేవుని వాక్య ప్రకారం గనక మనము మన జీవితాలు ముందుకు తీసుకొని వెళ్ళకపోతే, మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా, లేదంటే నేను ఎందుకు అంటున్నాను, బిగ్ హెడ్స్ అండ్ స్మాల్ హార్ట్స్. ఈరోజు ప్రాబ్లం అది. ఏంటది? బిగ్ హెడ్స్, స్మాల్ హార్ట్స్. ఈరోజు తలకాయలు అందరికీ చాలా ఎక్కువే ఉన్నాయి. చెప్పండి, తలకాయలు ఎవరైనా తక్కువ ఉన్నాయా?
కదా? డిగ్రీలు ఏం తక్కువ ఉన్నాయా మనకి? చదువులు ఏం తక్కువైనాయా మనకి? నాలెడ్జ్ ఏం తక్కువైందా? మరి ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి ఈ సమాజంలో, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎందుకు హృదయాలు మసకబారిపోతున్నాయి? ఎందుకు జీవితాలు మసకబారిపోతున్నాయి? ఎందుకు ఆశించినటువంటి ఆ యొక్క అభివృద్ధి కానీ, లేదంటే ఆ విషయాలు ఎందుకు మన జీవితాల్లో మనం గమనించలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో ఆ పెయిన్స్ మనల్ని వెంటాడుతున్నాయి? ఎందుకు మన జీవితాల్లో ఆ కొరతలు మనల్ని వెంటాడుతున్నాయి? ఇది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎక్కడ వస్తుంది లోపం? ఎందుకు ఈ మాట నేను తీసుకొస్తున్నానంటే, నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో సాల్మన్కి కౌంటర్ పార్ట్గా యేసు ప్రభువు వారి గురించినటువంటి కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దీన్ని ఎట్లాగా మనము అర్థం చేసుకోవాలి అనేటువంటిది కనుక గమనిస్తే, ఒక ప్రశ్న, దీనికి సమాధానాన్ని ఉదయకాల సమయంలో మనం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, వాట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ మినిస్ట్రీ? విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితము మరి పరిచర్య మనం దేన్ని అని అంటాం? విజయవంతమైనటువంటి జీవితము లేదంటే విజయవంతమైన పరిచర్య దేవుని వాక్యాన్ని బాగా ప్రకటించటమా? చెప్పండి. విజయవంతమైన క్రైస్తవ జీవితము పరిచర్య అంటే దేవుని వాక్యాన్ని బాగా ప్రకటిస్తే సరిపోతుందా? ఏమండి, దువ్వాడలో గత 12 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, మంచిదే. దేవుని కృపను బట్టి బాగానే ప్రకటిస్తున్నాం, మంచిదే. బట్ అది సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అవుతుందా? ఇప్పుడు మన దువ్వాడ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మనం సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్నామా? దేని బట్టి? వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్ట, లేదంటే వాక్యం అనుసరించి నడుచుకునే వారి సంఖ్య సంఘాల్లో పెరగటాన్ని బట్ట? రెండిటికి చాలా తేడా ఉంది. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అంటే వాక్యం ప్రకటించడం కాదు. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అంటే వాక్యం యొక్క అవగాహన పెంచడం కాదు. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అయినా సక్సెస్ఫుల్ లైఫ్ అన్నా మనం దేని అంటామంటే, వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళు పెరగాలి సంఘాల్లో. ఏం చేసుకోవడానికి అమ్మ 30,000 మంది 40,000 మంది చర్చిలో ఉండి దానిలో ఎంతమంది వాక్య ప్రకారం నడుస్తున్నారు? కాబట్టి 30,000 మంది 40,000 మంది వస్తున్నారు కాబట్టి రోజుకి 10 సర్వీసులు జరుగుతున్నాయి కాబట్టి సక్సెస్ఫుల్ చర్చ్ అందామా? సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అందామా? దేని బట్టి మనము దాన్ని మెజర్ చేస్తున్నాం? అదే రకంగా గనక మనం ఒకవేళ మాట్లాడేటట్లయితే, యేసు ప్రభువు వారి యొక్క పరిచర్యలో అతి సక్సెస్ఫుల్ ఫేజ్ ఏదైనా ఉందంటే గలిలయలో ఆయన చేసిన పరిచర్య. యేసు ప్రభువు వారు ఆయన ప్రారంభించినప్పుడు గలిలయలో ప్రారంభించాడు. ఆయన నార్త్కి సౌత్కి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. యూదయ ప్రాంతం సౌత్లో ఉంది, గలిలయ ప్రాంతం నార్త్లో ఉంది. సో నార్త్లో ఆయన పెరిగాడు, సౌత్లో పుట్టాడు, నార్త్లో పెరిగాడు. పరిచర్య ఎక్కడ ప్రారంభించాడు? నార్త్లో ప్రారంభించాడు. ఒకవేళ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అనేటువంటి నిర్వచనాన్ని గనక మన యేసు ప్రభు వారికి ఆపాదించేటట్లయితే, 3.5 సంవత్సరాల్లో అతి సక్సెస్ఫుల్ మినిస్ట్రీగా ఏది కనపడుతుందో తెలుసా? గలిలయలో జరిగినటువంటి మినిస్ట్రీ. ఆ ప్రాంతంలో జరిగినన్ని అద్భుతాలు కానీ, ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు బోధించినంత బోధ కానీ, ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలు కానీ ఇంకా ఏ ప్రాంతంలో కూడా జరగలేదు. కాబట్టి ఏమందాం? యేసు ప్రభువు వారు సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేశాడు అని మనం అందామా? విచిత్రం ఏంటంటే, ఈ లోకం యొక్క దృష్టిలో యేసు ప్రభువు వారు సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేశాడు అని అనుకుంటున్నటువంటి ఆ టైంలో జనసమూహాలు ఆయనను వెంబడించాయి. కొన్ని వేల మంది ఆయన వెంబడించారు. అవునా? ఎన్ని లక్షల మంది ఆయన వెంబడించారు?
ఆయన ఎంత పాపులర్ అయ్యాడు, ఆయన ఎంత ఫేమస్ అయ్యాడు, ఆయన టీచింగ్కి ఎంతమంది ఆకర్షితులయ్యారు. సో ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ని కనుక మనం నిర్వచించాలంటే అది సక్సెస్ అందామా, లేంటే యేసుప్రభువు వారు తన యొక్క పిలుపులో భాగంగా శిలువ మీద ఒంటరిగా మరణించాడు ఆయన, ఏది సక్సెస్ అందాం? వేలాది మంది వెంబడించినటువంటి గలిలయ పరిచర్ని సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అందామా, ఒంటరిగా శిలువ మీద ఒక్కడే వేలాడి చచ్చిపోవటం ద్వారా ఆయన సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేశాడా? ఏది సక్సెస్ అందాం? ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడొచ్చింది చెప్పండి? ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడొచ్చింది? యేసుప్రభువు వారు అద్భుతాలు చేసినప్పుడా, వేల మంది ఆయన వెంబడించినప్పుడా, ఒంటరిగా ఆయన సిలువలో మరణించినప్పుడా? నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమందావు, యేసుప్రభువు వారు సిలువ మీద ఒంటరిగా మరణించాడు కాబట్టి, ఆయన దిక్కులేని వాడుగా మరణించాడు కాబట్టి ఏం పరిచయారండి అని అందామా? లేదంటే ఆ రోజుల్లోనే బాగుండేది, కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు, అసలు మీటింగ్ పెడితే కుర్చీలు సరిపోయేవి కాదు, టెంట్లు సరిపోయేవి కాదు, అది ఉద్యమం అందామా? దేన్ని మనం అసలు సక్సెస్ అనుకుంటున్నాం? యేసుప్రభువు వారి యొక్క పరిచర్లో ఆయన 3.5 సంవత్సరాల్లో చాలా అద్భుతాలు చేశాడు. యోహానే స్వయంగా ఏమన్నాడు, యేసుప్రభువు వారి అద్భుతాలన్నీ గనక రాయాలంటే అసలు బైబిలే సరిపోదు అన్నాడు ఆయన, పుస్తకాలు సరిపోవు అన్నాడు. సెలెక్టెడ్గా మనం సువార్తలో కనుక గమనిస్తే ఒక 10-15 సూచక్రియలు రికార్డ్ చేయబడ్డాయి 4 పుస్తకాల్లో కూడా, అంతకంటే ఎక్కువ రికార్డ్ చేయబడ్డా. చాలా సెలెక్టివ్గా ఒక 10-15 సూచక్రియలు రికార్డ్ చేయబడ్డాయి. దానిలో మోర్ దాన్ 50% ఆఫ్ సూచక్రియలు ఆయన ఎక్కడ చేశాడు? గలిలయ ప్రాంతంలోనే చేశాడు. పోనీ ఆ రోజు అన్ని సూచక్రియలు చేసినప్పుడు ఊర్లకు ఊర్లు ఏమన్నా మారిపోయినాయా? మారు మనసు పొందారా? మాట్లాడరే? ఎంతమంది మారు మనసు పొందారు కదా? మనం అనుకుంటాం అద్భుతాలు చూస్తే జనాలు ప్రభు దగ్గర తండోపదండాలకు వస్తారు. బుద్ధిహీనత, ఎవ్వడు రాడు. ఆ మాటకొస్తే యేసుప్రభువు వారు గనక ఒకవేళ అద్భుతాలు చేసి అనేక మందిని గనక ప్రభు దగ్గర నడిపించుంటే సిలువ మీద ఆయన ఒక్కడెందుకు చచ్చిపోతాడమ్మా? అసలు సిలువకి ఎక్కనిస్తారా ఆయన్ని? అంత అద్భుతమైనటువంటి పరిచర్య అని మనం అనుకుంటే, త్రూ ద మిరకిల్స్. నేను అంటున్నాను, మన డెఫినేషన్స్ మారాలి. దేన్ని మనం డిఫైన్ చేస్తున్నాం, దేన్ని మనం ఆలోచిస్తున్నాం? యేసుప్రభువు వారు చేసినటువంటి ప్రార్థనలో ఒకే ఒక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు. ఏంటి ఆ ప్రార్థన? గెత్సెమనే తోటలో యేసుప్రభువు వారు చేసిన ప్రార్థన. అర్థమైందా? ఎక్కడైనా యేసుప్రభువు వారు చేసినటువంటి ప్రార్థనకు తండ్రి జవాబు ఇవ్వకుండా ఉన్నాడా? కానీ ఒకే ఒక్క చోట యేసుప్రభువు వారు ప్రార్థన చేసిన తండ్రి నో అన్నాడు. ఒకే ఒక్క కేకకి ప్రతిస్పందన లేదు. యేసుప్రభువు వారు సిలువలో వేలాడితే ఏమన్నాడు? నా తండ్రి, నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే తండ్రి ఆయన ప్రతిస్పందించాడా? ఆయన అందుకున్నాడా? అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? హౌ డు యూ డిఫైన్ సక్సెస్? ఈరోజు సంఘం అనేటువంటిది మంచి సంఘం అని దేని బట్టి అంటాం? 4 సర్వీసులు ఉన్నాయి కాబట్టి మంచి సంఘం, గొప్ప సంఘం అందామా? 30,000 మంది 40,000 మంది వస్తున్నారు కాబట్టి, 1,00,000 మంది వస్తున్నారు కాబట్టి గొప్ప సంఘం అందామా? సో క్రిస్టియన్ లైఫ్లో కీ ఏంటి? ఎంత మంచి వాక్యం ప్రకటించబడుతుంది కాదు, ఎంతమంది వెంబడిస్తున్నారు, సంఘానికి వస్తున్నారు కాదు. కీ ఏంటంటే
ఎంతమంది దేవుని వాక్య ప్రకారం తమ జీవితాలు కట్టుకుంటున్నారు? ఎంతమంది దేవుని వాక్య ప్రకారం కుటుంబాలు కడుతున్నారు? ఎంతమంది దేవుని వాక్య ప్రకారం పిల్లల్ని పెంచుతున్నారు? ఎంతమంది దేవుని వాక్య ప్రకారం పిల్లల్ని పెంచి వాళ్ళ సమాజానికి అప్పగిస్తున్నారు? సో దేన్ని మనం సక్సెస్ అందాం? నేను అంటున్నాను, మనము కూడా ఈ స్రవంతిలో పడి కొట్టుకుపోతున్నాం. లోకము ఎటువంటి వరవల్లో వెళ్తుందో ఆ వరవల్లో పట్టు కొట్టుకుపోతున్నాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఏమి చేస్తున్నాం, దీనివల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏమి సాధించబోతున్నాం అనేటువంటి ప్రశ్న ఎందుకు మనం వేసుకోలేకపోతున్నాం? అందుకనే మన జీవితాల వల్ల కానీ మన పరిచర్య వల్ల కానీ ఇంపాక్ట్ రావట్లేదు. ఎందుకు జనాలు ప్రభావితం చేయబట్టలేదు? ఎందుకు జనాలు ఆకర్షించబట్టలేదు? ఎందుకు మార్పు అనేటువంటిది రావట్లేదు? మనకుంటే కదా మార్పు, ముందు ఆళ్ళు మారేది. మనం వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందు అంటున్నావు. నిజమే, నీ జీవితంలో మార్పు ఎంత చూపించేవాడికి? నువ్వేం మార్పు చెందావని వాడు మార్పు చెందాలి. ముందు నువ్వు మార్పు చెందే కదా వాడు మార్పు చెందేది. నువ్వెంత మారావని వాడు మారాలి. నీ జీవితంలో వాడు దేవుని యొక్క శక్తి ఏమి చూశాడని వాడు దేవుని వైపు ఆకర్షించబడి నీ సువార్తను అంగీకరించాలి. మనం దేని పరిగణిస్తున్నాం, దేని ఆలోచిస్తున్నాం, ఏమి జీవిస్తున్నాం, ఏమి చేస్తున్నాం, అసలు ఈ గమనమే లేకుండా సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. జాగ్రత్త. గల్లే సముద్రం చుట్టూత యేసు ప్రభువారు చేసినటువంటి పరిచర్య, మెజారిటీ ఆఫ్ ద మినిస్ట్రీ. గల్లే సముద్రం అనేటువంటిది ఆ ఏరియా చాలా ప్రాస్పరస్ ఏరియా. ఎందుకంటే మీకు తెలుసు, నదీ పరివాహక ప్రాంతం ఎట్లాగుంటుంది, ఫర్టైల్ ల్యాండ్ కాబట్టి అక్కడేం అన్నీ బాగానే ఉంటాయి, ఏది తక్కువే ఉండదు. ఆ మాట కోసం అక్కడ నుండి వాళ్ళకి యాక్సెస్ కూడా బాగుంటుంది. రోడ్డు మార్గంలో కూడా 1 గంట సేపట్లో వాళ్ళు యెరూషలేము వెళ్ళిపోవచ్చు. అంటే ఈరోజు స్టాండర్డ్లో, ఆ రోజుల్లో కనీసం 1 రోజు 2 రోజుల్లో వాళ్ళు యెరూషలేము వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. అంత కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం, అంత ప్రాస్పరిటీ ఉన్నటువంటి ప్రాంతం. మతము కూడా చాలా అద్భుతంగా పెరిగినటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలు ఏదైతే యేసుప్రభు మాట్లాడాడో, కొరాజీనా అన్నాడు, బెత్సైదా అన్నాడు, కపెర్నహూమ్ అన్నాడు. ఈ మూడింటిని ఆర్థడాక్స్ ట్రయాంగిల్ అంటారు. అంటే చాలా నిష్ట కలిగినటువంటి యూదులు నివసించేటువంటి ప్రాంతం. ఈరోజు కూడా ఏమంటారు, సమాజ మందిరాలు యొక్క అవశేషాలు అది దొరికేది మనకి ఈ ప్రాంతాల్లోనే. ప్రతి ఊర్లో సమాజ మందిరం ఉంటుంది. అంటే ప్రతి ఊర్లో కూడా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఉండేటువంటి వాళ్ళు. యేసుప్రభువారు ఆ ప్రాంతంలోనే పెరిగాడు. యేసుప్రభువారు ఆ ప్రాంతంలోనే మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. యేసుప్రభువారు ఆ ప్రాంతంలోనే అద్భుతాలు చేశాడు. కానీ కాలక్రమేణా ఏమైపోయింది? ఇప్పుడు యేసుప్రభువారు ఏ పట్టణాలని తిడుతున్నాడు? ఆయన ఏ పట్టణాల్లో ఆయన బాగా పరిచయం చేశాడు? మన మాటలు చెప్పాలంటే సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేశాడు అని అనుకుంటున్నామో మనము, ఆ ప్రాంతాలని యేసుప్రభువారు తూర్పారబడుతున్నాడు. చాలా స్ట్రాంగ్గా ప్రభు మాట్లాడుతున్నాడు. నిజానికి మనం కనుక గమనిస్తే ప్రాస్పరస్ ప్లేస్లో సివిలైజేషన్ ఏమవుతుందో చెప్పండి. జనరల్గా ఇప్పుడు మన భారతదేశం యొక్క చరిత్ర కనుక గమనిస్తే
ఎక్కడ ప్రారంభమైంది భారతదేశం యొక్క చరిత్ర? సింధు నాగరికత, సింధు పరివాహక ప్రాంతం. సో ఆ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఒక నాగరికత భారతదేశం అంతా కూడా వ్యాపించింది. అంటే సర్వసాధారణంగా ఎక్కడైతే ఒక నదిని బేస్ చేసుకోనో, ఒక ఫర్టైల్ ల్యాండ్ని బేస్ చేసుకోనో, ఎక్కడైతే ఆ యొక్క ఏమంటారు సిటీస్ బిల్డప్ అవుతాయో, చరిత్రలో ఏమవుతాయి ఆ సిటీస్? చాలా డెవలప్ అవుతాయి. ఆ సివిలైజేషన్స్ ఏమవుతాయి? చాలా ప్రాస్పర్ అవుతాయి. కానీ దానికి భిన్నంగా ఈరోజు కనుక మనం గమనిస్తే కొరాజీను ఈరోజు ఎట్లా ఉందో తెలుసా? అది ఆ ఫోటో మీరు గమనిస్తే కొరాజీన్ యొక్క ప్రెసెంట్ డే సినారియో. నో బడీ ఈజ్ లివింగ్ దేర్. గల్లే ప్రాంతాన్ని ఆనుకొని ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా మేము మొన్న వెళ్ళాం, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసాం. గల్లే సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, మన మాటలో చెప్పాలంటే ఆ రోజు గనక ప్రభు గనక ఈ విషయాలు మాట్లాడకపోతే ఈ పాటికి ఒక ఏమంటారు అద్భుతమైనటువంటి సంస్కృతి, నాగరికత, లేదంటే అడ్వాన్స్మెంటు, డెవలప్మెంటు ఈ పాటికి అద్భుతంగా ఉండేది బై ఆల్ మీన్స్. ఎందుకంటే గల్లే సముద్రం అంటే మన విశాఖపట్నం సముద్రంలా కాదు అది కదా. విశాఖపట్నం సముద్రం ఉంది కానీ చూడటానికే పనికి వస్తుంది. అవునంటారా కాదంటారా? ఏమో విశాఖపట్నం సముద్రం దేని పనికి వస్తుంది? అట్లా వెళ్ళి కాసేపు కూర్చోటానికి. కనీసం గాలి కూడా ఎక్కువసేపు పీల్చకూడదు. ఏమవుతుంది? ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఎందుకంటే సముద్రం గాలి కాసేపటికే కానీ పద్దాకా కాదు, చూడటానికే పని. కానీ గల్లే సముద్రంకి వచ్చేటప్పటికి అది ఏమంటారు, ఈ ఉప్పు సముద్రం కాదు, అది మంచినీళ్ళ సముద్రం. కారణం ఏంటంటే యోర్దాన్ నది హెర్మోన్ ప్రాంతంలో ప్రారంభమయ్యి ఎక్కడికి వస్తుంది? గల్లే సముద్రంకి వస్తుంది. సో యోర్దాన్ నది డైరెక్ట్గా హెర్మోన్ ప్రాంతం నుండి అక్కడ బయలుదేరి ఇక్కడ గల్లే సముద్రంకి వచ్చేటప్పటికి చాలా పెద్ద రివర్ కింద. అందుకే అది సముద్రం అని పిలవడానికి కారణం ఏంటంటే అది చాలా పెద్ద వాటర్ స్పేస్ అన్నమాట. అక్కడ బాగా నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి. సో బై ఆల్ మీన్స్ అక్కడ ప్రారంభమైనటువంటి సిటీస్ కానీ ప్లేసెస్ కానీ ఈరోజు ఎట్లా కనపడాలి? అవి వీటితో పోలిస్తే బెత్లెహేము పెద్ద మనకు ప్రాస్పరస్గా కనపడదు. అసలు మీరు గల్లే ప్రాంతంకి వెళ్ళేటప్పటికి మనం ఇప్పుడు కోనసీమకి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇటు మనం యెరూషలేము వెళ్ళేటప్పటికి రాయలసీమ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే నేను ఇచ్చేట్లా రాయలసీమ వెళ్ళంగానే నీళ్లు దొరకవు కాబట్టి ఆ అట్మాస్ఫియరు, ఆ లుక్ అంతా ఎట్లా ఉంటుంది? నేను 2 ప్రాంతాలు చూసాక చెప్తున్నాను. అదే మన కోనసీమ వెళ్ళేటప్పటికి ఎట్లా ఉంటుంది? సో గల్లే సముద్రం అట్లా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. అంటే దాన్ని ఏమంటారు, యాంబియన్స్ కానీ దాని వ్యవహారం కానీ అంతా కూడా అద్భుతంగా అట్లా ఉంటుంది. కానీ ఈ రోజుకి ఏమైపోయింది? ఆ సిటీస్ ఏమైపోయింది చెప్పండి? ఇది కొరాజీను. ఈరోజు కూడా నిల్చున్నటువంటి సినగోగు, ఇది 1వ శతాబ్దంలో ఉన్నటువంటి సమాజ మందిరం. అది కూలిపోయి దాని యొక్క తాలూకా రిమైన్స్ అట్లా ఉండిపోయినాయి. ఇది కపెర్నహూం ప్రాంతం. చూసారా పక్కన ఆనుకొని గల్లే సముద్రం. గల్లే సముద్రానికి కపెర్నహూంకి ఎంత దూరం ఉంది? కానీ ఈరోజు కపెర్నహూం ఎట్లా కనబడుతుంది? అక్కడ అబాండెండ్ సిటీ. నా మాట మీకు అర్థమవుతుందా? గల్లే సముద్రాన్ని ఆనుకునే కొరాజీన్ ఉంది, గల్లే సముద్రాన్ని ఆనుకునే కపెర్నహూం ఉంది. అయినప్పటికీ కూడా బెత్సైదా కూడా దాన్ని ఆనుకునే ఉంది. ఈ 3 ప్రాంతాలు కూడా ఈరోజు ఏమైపోయినాయి చెప్పండి? శిథిలావస్థగా, అసలు ఎవరు ఈవెన్ నివాస యోగ్యము కానటువంటి ప్రాంతాలుగా అవి తయారైనాయి. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో యేసు ప్రభువారు ఆ 3 ప్రాంతాల్ని శపించాడు.
నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్తో మీరు ఈ వచనాలు చదవండి. ప్రభు ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు చదవండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, చదవండి అమ్మా. మీ మధ్యను చేయబడిన అద్భుతములు బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమున మీ గతి కంటే, చూసారా? ఇక్కడ గనక మనం గమనిస్తే, ఏదైతే నదీ ప్రవాహక ప్రాంతంలో ప్రాస్పరస్గా ఉన్నటువంటి ఈ 3 పట్టణాలు యేసు ప్రభు యొక్క టైంలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ 3 పట్టణాలు, అద్భుతమైన సెటిల్మెంట్స్గా ఉన్నటువంటి 3 ప్రాంతాలు. నిజానికి బెత్సైదా అనేటువంటిది ఇట్ ఈస్ ఎ హోమ్ టౌన్ ఆఫ్ పీటర్. మీరు కనుక గమనిస్తే ఈ కపెర్నహూములో ఆ పెద్ద స్ట్రక్చర్ ఉంది కదా, ఆ రౌండ్గా ఉంది స్ట్రక్చర్ ఉంది, చూసారా? అది యాక్చువల్గా వాళ్ళు పైన కట్టినటువంటి ఒక ప్రేయర్ హాల్ లాంటిది. దాని కింద పేతురు వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది. దేని కింద? ఆ రౌండ్ ఏరియా కింద. సో బెత్సైదా అనేటువంటిదేమో పేతురు అండ్రేయ వాళ్ళ పుట్టినిల్లు, కపెర్నహూము ఏమో అత్తగారిల్లు. అంటే మీకు అర్థంగానే చెప్తున్నాను, వీళ్ళంతా ఆ ప్రాంతాల వాళ్ళే, ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతాల్లో పరిచయం ప్రారంభించినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు అటువంటి ప్రాంతాలు నిర్మానుష్యంగా, నివాసయోగ్యం కాకుండా, పనికి రాకుండా ఈ పట్టణాలు అయిపోయినాయి. వాట్ ఈస్ ద రీజన్? నా మాట మీకు అర్థమవుతుందా? రండి, ఇక్కడ ప్రభు అన్నాడు ఏంటి కారణం అనేటువంటిది కనుక గమనిస్తే, పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో అంటే ఈ 3 పట్టణాలు. ఏ 3 పట్టణాలు? బెత్సైదా, కపెర్నహూము, కొరాజీను. ఆయన అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడమ్మా? లెక్కలేనని అద్భుతాలు చేశాడు. మన మాట చెప్పాలంటే ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన. సో ఇప్పుడు యేసుప్రభువు వారి కోపం ఎందుకు వచ్చింది? అద్భుతాలు చేయలేదా? చేశారు. వీళ్ళు అద్భుతాలు చూడలేదా? చూశారు. కానీ ఏం చేయలేదు వీళ్ళు? మారు మనసు పనుల ప్రతిస్పందించలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? మనకి అద్భుతాలు చూడటం అలవాటైపోయింది, కానీ అద్భుతాలు చూడటాన్ని బట్టి ఎంతమంది మార్పు చెందుతున్నారు చెప్పండి? ఉదయకాల సమయంలో ఎంతమంది మారు మనసు పొందారు మీకు తెలుసు? మీరు మారు మనసు పొందారని మీకు తెలుసా? మీ పాపాలు క్షమించబడ్డాయని మీకు తెలుసా? ఇప్పటికిప్పుడు కనుక మీరు చనిపోతే పరలోకానికి వెళ్తారనే గ్యారంటీ మీకుందా? ముందు దాన్ని సెటిల్ చేసుకోవాలి. మిగతాది తర్వాత అమ్మా, అద్భుతాల తర్వాత, టీచింగ్లు ప్రీచింగ్లు అయిన తర్వాత, సౌండ్ డాక్టరీన్ పర్వాలేదు. యేసు ప్రభువుని మించినటువంటి సౌండ్ డాక్టరీనల్ టీచర్ ఎవరు ఉంటారమ్మా? చెప్పండి. యేసు ప్రభువుని మించిన టీచింగ్ ఎవరుందా? యేసు ప్రభువుని మించిన ప్రీచింగ్ ఎవరున్నారా? యేసు ప్రభువుని మించిన మిరకిల్ వర్కర్ ఎవరున్నారా? మరి ఇన్ని ఆస్పెక్ట్స్ ఆ ప్రాంతంలో వర్క్ చేసినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందలేదు. అమ్మా, యేసు ప్రభువుని చూసేవాళ్ళు మారు మనసు పొందకపోతే ఈరోజు మనం చూసాడే మారు మనసు పొందుతారమ్మా? నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు చేసే అద్భుతాలు చూసే వాళ్ళు మారు మనసు పొందకపోతే, వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోతే, అక్కడ ఆయన వారిని గద్దింపసాగెను. సర్వసాధారణంగా మనము ఎట్లాగనుకుంటామంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనుకుంటాం. నానుడి ఏంటంటే సీయింగ్ ఈజ్, ప్రజలు చూస్తే నమ్ముతారు. కాబట్టి ప్రజలు నమ్మాలంటే ఏం చేయాలి? వాళ్ళు చూడాలి. ఏమి చూడాలి? వాళ్ళు ఏం చూడాలి?
అద్భుతాలు చూడాలి, దేవుడు ఉన్నాడనే సంగతి చూడాలి, దేవుడిని వాళ్ళ కళ్ళతో చూడాలి, దేవుడు చేసే అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూడాలి. చెప్పండి, యేసుప్రభు వాళ్ళ కళ్ళతో చూసారా? మాట్లాడరేంటమ్మా? చూసారా? యేసుప్రభు చేసే అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూసారా? చూశారు. మరి ఎందుకు మారుమనసు పొందలేదు వీళ్ళు? యేసుప్రభు వారి టీచింగ్స్ విన్నారా వీళ్ళు? విన్నారు. ఎందుకు మారుమనసు పొందలేదు? అంటే మనం అనుకునేది తప్పు. ఏంటి తప్పు? చూస్తే ప్రజలు నమ్ముతారనేటువంటిది తప్పు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి రివర్స్ జరుగుద్ది. నువ్వు నమ్మితే చూస్తావు. అమ్మ, నా మాట మీకు అర్థమవుతున్నా? లోకం ఏమనుకుంటుంది? మేము చూస్తే నమ్ముతామంటుంది. ప్రభు ఏమన్నాడు? నువ్వు ముందు నమ్ము, అప్పుడు చూస్తావు. క్రైస్తవ జీవితంలో కీ ఏంటో తెలుసమ్మా? ప్రభా, నువ్వేంటో ముందు నాకు చూపించు, నిన్నేదో నేను బాగా చూడాలి, ముందు నేను బాగా రుజువు చేసుకోవాలి, కాబట్టి నువ్వు బాగా నాకు రుజువు పరుచుకో, అప్పుడు నేను నీ నమ్ముతా. ఎవడికా నీ నమ్మిక? ప్రభు ఏమన్నాడు? నువ్వు ముందు నమ్ము, అప్పుడు చూస్తావు. సో చూసి నమ్మేవాడు దేవునికి అక్కర్లే. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అంటే చూసి నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దానికి ఉదాహరణ ఎవరు? ఈ 3 ప్రాంతాల వాళ్ళు. వీళ్ళు చాలా చూశారమ్మా. ఎందుకంటే ఏం చూడాలి? అయినప్పటికీ వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. సో ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి? మనం చూసి నమ్మాలా, నమ్మి చూడాలా? నా మాట మీకు అర్థమవుతున్నా? మనం ఏంటంటే ఎదురు చూస్తున్నాం. ప్రభా, నేను నిన్ను చూడాలా, అప్పుడు నేను నమ్ముతాను. అందుకే మనం చూడలేకపోతున్నాం. ఎందుకు మన జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకు మనం దేవుని గొప్పతనాన్ని చూడలేకపోతున్నాం? మనం చూస్తే కానీ నమ్మం అంటున్నాం కాబట్టి. ప్రభు ఏమన్నాడు? నువ్వు నమ్ము, అప్పుడు చూస్తావు. వెన్ యూ బిగిన్ టు ట్రస్ట్ గాడ్, దెన్ యూ విల్ సీ మైటీ థింగ్స్ హ్యాపెన్. యేసు ప్రభు వారి శిష్యులు ఏం చూశారని ఆయన వెంబడించారమ్మా? ఆయన వలలు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేశారు. కనీసం ఎల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చారా? వాళ్ళు తీసుకోవాలా. పోనీ బాస్ దగ్గరికి వెళ్ళి రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి వచ్చారా? ఇవ్వలేదు. పోనీ కనీసం బిజినెస్ క్లోజ్ చేయడానికి ఒక 30 రోజులు లీవ్ తీసుకున్నారా? అక్కడికక్కడ ఏం చేశారు వాళ్ళు? వెంటనే ప్రతిస్పందించారు. సో ఇప్పుడు అద్భుతాలు ఎవరు చూశారు? నమ్మినోళ్ళ, చూడాలనుకున్నోళ్ళ? నా మాట మీకు అర్థమవుతుందా? అసద్భుతాలు ఎవరు చూశారు? అసద్భుతాలు ఎవరు చేశారు? నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ప్రభువు వారి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అద్భుతాలు తక్కువైనవి కాదు, టీచింగ్ తక్కువైందని కాదు. టీచింగ్ బ్రహ్మాండంగా ఉంది, మిరకిల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఒకటి ఏం లేదు అక్కడ, మారు మనసు లేదు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, జీవితంలో ఏది ముఖ్యం? నువ్వు అద్భుతాలు చూడటమా, నువ్వు మారు మనసు పొందటమా? నువ్వు అద్భుతాలు చూడటంలో కొన్ని సంవత్సరాలు అయిపోతాయి నీ జీవితంలో మారు మనసు లేకుండా. నువ్వు అనుకుంటావు ఇంకా నేను చూసే కొద్దీ నమ్ముతా, నువ్వు చూస్తూనే ఉంటావు, కానీ నమ్మకం అనేటువంటిది రాదు. దేవుని దగ్గరకు వచ్చే నువ్వు ముందు నమ్మటం మొదలెట్టు, నమ్మిన తర్వాత నువ్వు ప్రతిస్పందించు, నువ్వు మారు మనసు పొందు, అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. ఇట్ డజంట్ హ్యాపెన్ ద అదర్ వే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు వారు కంపేర్ చేస్తున్నాడు, 2 ప్రాంతాలను కంపేర్ చేస్తున్నాడు. బెత్సయిదా, కొరజీనా, కపెర్నహూం అనేటువంటి ప్రాంతాలేమో మెస్సయా ఉన్నటువంటి ప్రాంతాలు, లేదంటే చాలా ఫలభరితమైన ఫ్లరిషింగ్ ల్యాండ్స్.
మీకు చూపించా కదా ఇందాక, ఊరికి ఒక సమాజ మందిరం ఉంది ఇక్కడ. మన మాట చెప్పాలంటే వీధికి ఒక చర్చ్ ఉన్న ప్రాంతం. వీధికి ఒక చర్చ్ ఉందమ్మా ఈ రోజున. ప్రాబ్లం ఏంటంటే మనకి చర్చిలు పెరిగిపోయినాయి, జనాలు పెరిగిపోయారు, మారు మనసు పొందినవాడు కనపట్ల. చర్చిలు లేవా? ఉన్నాయి. జనాలు లేరా? ఉన్నారు. అద్భుతాలు లేవా? ఉన్నాయి. కానీ ఏం లేదు ఇక్కడ, మారు మనసు లేదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తూరు సీదోను ప్రాంతాలు అనేటువంటివి అన్యుల ప్రాంతాలు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడ కూడా మీకు చర్చ్ అనేటువంటి కనబడదు, ఎక్కడ మీకు సమాజం మందిరం కనబడదు. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనంతా కూడా ఇవాంజలిజం బెల్ట్ అంటారు. ఏం బెల్ట్ ఇది? అద్భుతంగా సువార్త. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారు అనుకోండి అమ్మా, ఒక చర్చికి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి. మనకి ఇక్కడ 1 కిలోమీటర్ లోపు 10 చర్చిలు ఉన్నాయి. సో మనం ఎన్నుకోవచ్చు, ఇదిగో ఈ చర్చికి వెళ్ళాలా, అవసరమైతే ఈ వారం ఈ చర్చికి, ఇంకో వారం ఇంకో చర్చికి వెళ్ళి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఎందుకు? అన్ని చర్చిలు పెరిగిపోయినాయి కాబట్టి. మన కమిట్మెంట్ లేదు కదా, చర్చితో మన కమిట్మెంట్ లేదు కాబట్టి ఒక వారం ఒక చర్చ్, ఒక నెల ఒక చర్చ్, ఒక కార్యక్రమం ఒక చర్చ్, ఇంకో కార్యక్రమం ఇంకో చర్చ్, ఇంత ఉంది. అదే మనం నార్త్ ఇండియా వెళ్తే ఇప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, ఇంత సువార్త ఉన్నటువంటి మీ ప్రాంతాలు రేపొద్దున లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఏ ప్రాంతాన్ని బట్టి? ఒక్క చర్చ్ కూడా లేనటువంటి నార్త్ ఇండియాని బట్టి. ప్రభు ఏమంటున్నాడంటే, మీ దువ్వాళ్ళలో ప్రకటించినటువంటి సువార్త కనుక నార్త్ ఇండియాలో ప్రకటించుంటే, మీకు అర్థంగానే చెప్తున్నా, ఊరికే ఉదాహరణ, ఈ పాటికి ఎంతోమంది మార్మన్స్ పొందేవాళ్ళు. కానీ ఈ ప్రాంతంలో ఇంత సువార్త ప్రకటించబడుతున్నా, ఇన్ని మందిరాలున్నా ప్రజల్లో ఏమి లేదు, మారు మనసు లేదు. దెర్ ఈజ్ నో చేంజ్. మందిరాలకు వెళ్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ మన జీవితాలు మనవే, మన పాపం మనదే, మన పాప బతుకు మనదే, మన నిర్ణయాలు మనవే, మన ఆలోచనలు మనవే, మన కుటుంబాలు మనవే, మన జీవితాలు మనవే. ఏమి లేదు, నో చేంజ్. మరి దేనికమ్మా సువార్త ప్రకటించేది? దేనికమ్మా వాక్యం ప్రకటించేది? దేనికి మీరు గంటల గంటల వాక్యం వినటానికి? ప్రభు ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు. మీరు సువార్తతో సాచ్యురేట్ అయిపోయారు, మీరు అద్భుతాలతో సాచ్యురేట్ అయిపోయారు. సాచ్యురేట్ అవ్వడం ఏంటంటే తెలుసా? మాకు సిరాజ్ గారు చెప్పేవాడు, అరే గులాబ్ జామున్ కనుక పాకంలో నానబెడితే తర్వాత గులాబ్ జామున్ బయట తీసి నువ్వు స్పూన్తో నొక్కితే బయటికి ఏమొస్తుంది? జ్యూస్ వస్తుంది. అది సాచ్యురేషన్ అంటే. ఇప్పుడు మనకి మన ప్రాంతాల్లో ఏమైందమ్మా, సువార్తతో మనము నింపబట్టం కాదు, మనం నొక్కితే బయటకు వస్తుంది వాక్యం. అబ్బో, అసలు వాక్యాలు వెలివేయటంలో మనం మించిన వాళ్ళు లేరు. నోరు తెరిస్తే వాక్యాలు వస్తాయి. అవునా? బైబిల్ మనంత ఫాస్ట్గా ఎవరు తెరిచి చదవలేరు, బైబిల్ మనంత అద్భుతంగా ఎవరు చదవలేరు, మనలాగా ఎవరు ప్రకటించలేరు. కానీ ఏం లేదు, ఏం చేసుకోవడానికి? ఏంటమ్మా చేసేది? వాట్ ఇస్ దట్ వీ వాంట్ టు డూ? ప్రభు అంటున్నాడు, కపెర్నహూమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడుదానా. కపెర్నహూము యొక్క పేరు మారుమోగిపోయిందండి. ఎందుకు? యేసుప్రభు ఉన్నాడు అక్కడ, అందరు కపెర్నహూము గురించే మాట్లాడుతున్నారు. అంతే కదమ్మా, అద్భుతాలు ఎక్కడ ఎక్కువ జరిగితే అందరు దాని గురించే మాట్లాడతారు. ఇప్పుడు అందరు కపెర్నహూము గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కపెర్నహూము అందరూ ఎందుకు తలచుకుంటున్నారు? కపెర్నహూము ఎందుకు ఎక్కువ మంది గుర్తు చేసుకుంటున్నారు? దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. కాబట్టి ఇప్పుడు కపెర్నహూము యొక్క రెప్యుటేషన్ ఎట్లాగుంది? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంది కపెర్నహూముకి? ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? ఎవరికి? కపెర్నహూముకి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు?
నీవు పాతాళమునకు దిగిపోయేదవు. నువ్వు తిన్నగా పాతాళంకి వెళ్ళిపోతున్నావు, నరకానికి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటి? ప్రభువుని మళ్ళీ ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. సొదొమలో చేయబడిన ఎడల నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో. అమ్మ మీరు గమనించండి, నేను ఆల్రెడీ మీకు ఇందా చెప్పాను, ఇది నిష్ట కలిగినటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం? కపెర్నహూము, బెత్సైదా, చాలా నిష్ట కలిగినటువంటి యూదులు ఉన్నటువంటి ప్రాంతం. సొదొమ గొమొర్రా ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో? కెన్ యూ కంపేర్ బిట్వీన్ ద టూ? ప్రభు ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? మనం కనుక అక్కడ ఉంటే ఒళ్ళు మండిపోద్ది. ప్రభా సరే నీకు ఎట్ట కనబడుతున్నాను? అసలు మా ప్రాంతం ఏంటి, మాకున్నటువంటి చర్చ్ స్ట్రెంగ్త్ ఎంత, మాకున్నటువంటి మినిస్ట్రీ సైజ్ ఎంత, నువ్వు దేంతో కంపేర్ చేస్తున్నావు? సొదొమ గొమొర్రా ఎటువంటి ప్రాంతం అది? పేరు ఎత్తడానికి ఇష్టపడినటువంటి ప్రాంతం, భయంకరమైన పాపం జరిగినటువంటి ప్రాంతం. ప్రభు ఏమంటున్నాడు? నీకు ఈ దేవుడిచ్చినటువంటి టైం గనక దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చుంటే ఈ పాటికి వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వెంత చూడాలి, నువ్వెంత వినాలి, నువ్వెంత నేర్చుకోవాలి? ఎందుకు నీలో మార్పు రావటం లేదు? ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చినటువంటి అవకాశము ఇంకొకరికి ఇచ్చుంటే, ఏమీ ఎరినటువంటి వాడికి ఇచ్చుంటే, లేదంటే చెడు తిరిగే వాడికి కనుక ఇచ్చుంటే వాడి పాడికి మారు మనసు పొందాడు. దేవుడు నీ మీద అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చేసుకున్నాడు. అంటే ఏం చెప్తావు నువ్వు? అంతే కదా, మా దేవుడు నీకు ఇచ్చిన ఇన్వెస్ట్మెంటేగా. ఆయన నీ మీద ఇంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఆయన దేవుడు నీకు ఇంత టీచింగ్ ఇస్తున్నాడు, దేవుడు ఇంత అద్భుతాలు చూడటానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఇంత దేవుడు నీ మీద వెచ్చిస్తున్నా నీ జీవితంలో మార్పు లేకపోతే ఏం చేసుకోవడానికి? నీ మీద కంటే సొదొమ మీద టైం పెట్టుంటే దేవుడు ఈ పాటగాడు ఎప్పుడో మారు మనసు పొందేవాడు. అది ప్రభు చెప్పే మాట. నీ మీద దేవుడు ఇంత టైం పెట్టాడు, నీకు దేవుడు ఇంత ఆపర్చునిటీ ఇచ్చాడు. నీలో గనక ఆ దేవుడు కోరుకునేటువంటి మార్పు రాకపోతే ఆ భయంకరమైన అనైతికతలో జీవించేటువంటి వాళ్ళకి గనక దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళు ఎప్పుడో మార్మస్ పొందేవాళ్ళు నీతో పోలిస్తే. సో నేను అంటున్నాను, అసలు ప్రశ్న ఇది. నువ్వు ఎంత వాక్యం వింటున్నావు కాదు, నువ్వెంత మంచి సంఘానికి వెళ్తున్నావు కాదు, నువ్వెంత యాక్టివ్గా మినిస్ట్రీలో ఉన్నావని కాదు. అసలు సంగతి ఏంటో తెలుసా? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్? అసలు మీకు ఈ మత్తయి సువార్తలో ఈ కాంటెక్స్ట్ సరిగ్గా మీకు అంటే ఇక్కడ రాయబడలేదు, కానీ లూకా సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళండి. అసలు ప్రభువు ఈ మాట మాట్లాడినటువంటి సందర్భం ఏంటి అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, లూకా సువార్త 10వ అధ్యాయంలో దట్ ఈస్ అ కాంటెక్స్ట్. ఏంటి ఆ కాంటెక్స్ట్ అంటే, 70 మందిని ప్రభువు మినిస్ట్రీ కొరకు పంపించాడు. ఈ 70 మందిని మినిస్ట్రీకి పంపించినప్పుడు వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ తీసుకొచ్చారు కదా? రోగులను స్వస్థపరచుటకును, దేవుని రాజ్యం గురించి ప్రకటించుటకును ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? 17వ వచనానికి రండి. 10వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, అమ్మ ఇక్కడ జాగ్రత్త గమనించండి, చూడండి. యేసు ప్రభువారు ఆయన 70 మందిని మినిస్ట్రీకి పంపించాడు. వీళ్ళు అద్భుతమైన మినిస్ట్రీ చేసుకొని అనుకొచ్చారు. రాగానే అరే మీ రిపోర్ట్ చెప్పండి అంటే వీళ్ళు చాలా స్పిరిట్తో ఉన్నారు. ఏ స్పిరిట్తో? ఆకాశంలో గొంతులేస్తున్నారు వీళ్ళు. ఏమని? ప్రభా అద్భుతమైన రిపోర్టు. ఏంటి ఆ రిపోర్టు? వాళ్ళు చెప్తున్నారు చూడండి. ప్రభా దయ్యములు కూడా నీ నామం వలన
మాకు లోబడుచున్నవని చెప్పగా. అంటే ఈ 70 మంది చాలా పవర్ఫుల్ మినిస్ట్రీ చేసుకొని వెనకొచ్చారా? ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఒక తిరకాసు ఉంది, ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఏంటి ఆ తిరకాసు అంటే, వీళ్ళల్లో యోధా కూడా ఒకడు. మాట్లాడరే, తిరకాసు మీకు అర్థమైందా? వీళ్ళల్లో యోధా కూడా ఉన్నాడా? ముందు దేవుడు 12 మంది పంపించాడు, 12 మంది తర్వాత 70 మందిని పంపించాడు. సో ఇప్పుడు ఈ అద్భుతాలను ఎవరు చేశారు? మాట్లాడరేంటమ్మా? యోధా కూడా చేశాడా? యోధాకు మారు మనసు ఉందా? సో ఇప్పుడు వీళ్ళు వెనక్కి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు? ప్రభా మినిస్ట్రీ బ్రహ్మాండంగా కదా, మిమ్మల్ని కనుక నేను కాన్ఫరెన్స్ పంపించాను అనుకో, వెనక్కి తిరిగి వచ్చి ఏమంటారు? అబ్బా పాస్టర్ గారు మీరు భలే హెల్ప్ చేశారండి, అసలు భలే అద్భుతంగా ఉందండి మినిస్ట్రీ, అరే భలే ఉందండి కాన్ఫరెన్స్. మీరు ఏమంటారు? రిపోర్ట్ ఎవరా ఇస్తారా? దేని గురించి మాట్లాడతారు? కాన్ఫరెన్స్ భలే అద్భుతంగా ఉందండి, మీటింగ్ భలే అద్భుతంగా ఉందండి, అసలు మినిస్ట్రీ బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అద్భుతాలు ఎవరు కూడా చేయగలరు? మారు మనసు లేని వాళ్ళు కూడా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అద్భుతాలు చేసేవాళ్ళు కూడా నరకానికి వెళ్తారా? ఈరోజు మీరు ఎగబడి చూస్తున్నారు కదా మా టీవీల్లో, ఆడవాళ్ళు ఎంతమంది నరకానికి వెళ్తారో మీకు తెలుసా? వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి మారు మనసు పొందారని మీరు ఎజ్యూమ్ చేసుకోమాకండి. యేసు ప్రభుతో పాటు 3 సంవత్సరాలు బ్రతికి, ఆయనతో పాటు జీవించి, ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు భోంచేసి, ఆయనతో పాటు అద్భుతాలు చేసిన వాడు మారు మనసు పొందలేదు. అందుకే యేసు ప్రభువారు ఏమన్నాడు? నీ నామమున మేము లిస్ట్ చెప్పారా? అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? అక్రమం చేయవాళ్ళరా. అంటే దాని అర్థం ఏంటి? మారు మనసు పొందని వాళ్ళు కూడా దే కెన్ డూ దీస్ థింగ్స్. అది దేవుని సర్వాధికారం. ఈ రిపోర్ట్ ఇస్తుంటే ఇప్పుడు జాతకం వచ్చింది. ప్రభు ఏమన్నాడు అక్కడ? ఆయన వారితో మీరు ఆ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళినప్పుడు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. ఇప్పుడు జాతకం గమనించండి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు అద్భుతమైన మినిస్ట్రీ చేసావు అబ్బాయి, ఆ మినిస్ట్రీలో ఏం చేసావు? దయ్యాలు వెళ్ళగొట్టావు, అద్భుతాలు చేసావు, స్వస్థకార్యాలు చేసావు, ఇవన్నీ చేసావు. కానీ ఏది ఇంపార్టెంటు? నీ మినిస్ట్రీనా, నీ మారు మనసా? నా మాట మీకు అర్థమవుతుందా? నీ లైఫ్లో ఏది ఇంపార్టెంటు? నువ్వు మంచి చర్చ్కి వెళ్తామా, నువ్వు మారు మనసు పొందటమా? నీ లైఫ్లో ఏది ఇంపార్టెంటు? నువ్వెన్ని గంటలు వాక్యం విన్నావనా, లేదంటే నువ్వు మారు మనసు పొందావా లేదా? అంటే అర్థం ఏంటి? మారు మనసు లేకుండా ఇటువంటి పనులు చేసే అవకాశం ఉంది. మారు మనసు లేకుండా సేవ చేసే సేవకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నాకు కావాల్సిన మీ మినిస్ట్రీ రిపోర్ట్ కాదు. ఒకవేళ ఇదే సంగతి గనక మీరు యేసు ప్రభు గనక ఆపాదిస్తే, యేసు ప్రభు వారు అంతకంటే అద్భుతమైన మినిస్ట్రీ చేశాడా చేయలేదా? కానీ దేన్ని బట్టి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు? మారు మనసు పొందలేదు కాబట్టి. అసలు మీకు సంగతి చెప్పనా? అసలు ఈ 70 మందిని పంపించడానికి కారణం ఏంటంటే,
వీళ్ళ మీద ప్రభు ఫ్రస్ట్రేట్ అయ్యాడు కాబట్టి. ఎవరి మీద? యేసు ప్రభు వారు పుట్టి పెరిగాడు అక్కడ, ఆ ప్రాంతాల్లో సేవ చేశాడు చాలా. ఇంకా ప్రభు అన్నాడు, చాలు వీళ్ళ మీదనే స్పెండ్ చేసింది, ఇంక ఈ పట్టణాలు ఎందుకు పనికిరావు, ఇవి శపించబడిన ప్రాంతాలు. కారణం ఏంటంటే వీళ్ళ మధ్య ఎన్ని అద్భుతాలు జరిగినా, వీళ్ళు ఎంత టీచింగ్ విన్నా వీళ్ళకి మారు మనసు లేదు. కానీ వీడు ప్రభు ఏం చేశాడు? అపోస్తలులు ఎక్కడ పంపించాడు? శిష్యుల్ని వేరే ప్రాంతాలు పంపించాడు. పోండి, ఇక చెప్పింది చాలు, దెర్ ఇస్ నో యూస్. అది మనం అట్లా, ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంతసేపు సువార్త ప్రకటించాలి, ఎన్ని అవకాశాలు ఇవ్వాలి, ఇదంతా ఎవరి పర్వ్యూ? దేవుని పర్వ్యూ. ఆయన చెప్తాడు. సో ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? వీళ్ళకి మారు మనసు లేదు, ఇక చాలా వీళ్ళకి వాక్యం ప్రకటించింది. ఇంకెన్ని సంవత్సరాలు వినాలమ్మా మీరు మారు మనసు పొందుకోవడానికి? అది ప్రభు అడిగేది. దేని బట్టి మీరు సంతోషించాలి? మీ మినిస్ట్రీ రిపోర్ట్ బట్టి కాదు, మీ లైఫ్లో మీరు సాధించిన వాటి రిపోర్ట్ని బట్టి కాదు. మారు మనసు ఉందా? మీ జీవితంలో దేవుడు యాక్టివ్గా పనిచేస్తున్నాడా? ఈజ్ గాడ్ చేంజింగ్ యువర్ లైఫ్? ఎంతమంది జీవితాలు మారుతున్నాయి, ఎంతమంది జీవితాలు మార్పు చెంది దేవుని యొక్క ప్రభావంలో మీరు బతుకుతున్నారు. ఆ మార్పు లేకపోతే ఏం చేసుకోవడానికి టీచింగ్ అంతా, ఏం చేసుకోవడానికి మిరకిల్స్ అన్ని? మారు మనసు లేకపోతే పెద్ద రిపోర్ట్ ఎత్తున్నారు వచ్చి. యేసు ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, ఈ ఘటనలను బట్టి మీరు సంతోషించమాకండి. కారణం ఏంటంటే ఇటువంటి చేయగలిగిన వాళ్ళు, యోధా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి మారు మనసు లేదు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడు? మీలో 11 మందే ఒకడు సాతాను అన్నాడు. ఎందుకు సాతాను అన్నాడు? వాడు సాతాన్లో పనిచేస్తున్నాడని కాదు, వాడు మారు మనసు పొందలేదని అర్థం. 12 మందిలో మారు మనసు పొందిన వాడు యూదానే. కానీ అద్భుతాలు చేసిన వాళ్ళ లిస్టులో ఎవడున్నాడో? ఎవడికి కావాలమ్మా మీ మినిస్ట్రీ రిపోర్టు? ప్రభు అంటున్నాడు, నీకు మారు మనసు ఉందా? ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. నీ పేరు పరలోకంలో రాయబడిందా? దట్స్ వాట్ యూ నీడ్ టు ఆన్సర్. నువ్వెన్ని మినిస్ట్రీ చేసావు ఎంత నాకు అక్కర్లేదు, నీ పేరు పరలోకంలో రాయబడిందా? ఒకవేళ నువ్వు మారు మనసు పొందుండి నీ పేరు పరలోకంలో రాయబడితే దాన్ని బట్టి సంతోషించు. నాట్ బికాస్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. హూ కేర్స్ యువర్ మినిస్ట్రీ? దేని బట్టి సంతోషించాలి? నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు సాధించావు కాదు, ఎన్ని గొప్ప పనులు నువ్వు చూసావు కాదు. మారు మనసుందా? దేవుడు నీ జీవితాన్ని మార్చాడా? పాపం విషయంలో నువ్వు ప్రతిస్పందిస్తున్నావా? ప్రతి దినము దేవుని యొక్క హస్తాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతున్నావా? ఆ దేవునితో నీకు వ్యక్తిగతమైన సంబంధం ఉందా? ఇవి లేకుండా ఏం చేసుకోవడానికి అమ్మ మీ రిపోర్ట్లు? చివరికి ఈ 3 ప్రాంతాలు కూడా పనికి రాకుండా పోయినాయి. జాగ్రత్త గమనించండి. సువార్త మిమ్మల్ని రక్షిస్తుంది, సువార్త మిమ్మల్ని నిలబెట్టుద్ది. గుర్తుంచుకోండి. లైట్ సేవ్స్ అండ్ లైట్ కండెమ్స్. ఏ సువార్త అయితే మిమ్మల్ని రక్షించడానికి అవకాశం ఉందో అదే సువార్త మిమ్మల్ని దేవుని ముందు నిలబెట్టుద్ది. జాగ్రత్త. యు ఆర్ కండెమ్డ్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్. ప్రభు అంటున్నాడు, సొదొమ ప్రాంతం వారికి వాళ్ళకి వెలుగు లేదయ్యా, వాళ్ళు ఎప్పుడు చీకట్లోనే ఉన్నారు. కానీ మీ మధ్య వెలుగుందయ్యా. ఎవరా వెలుగు? యేసు ప్రభుని మించిన వెలుగుందయ్యా. యేసు ప్రభుని మించిన వెలుగు ఏముంటుందమ్మా ఈ లోకంలో? సో ఇప్పుడు ఎందుకు దేవుడు వీళ్ళని కండెమ్ చేస్తున్నాడు? వెలుగు మీ మధ్య ఉంది, దేవుని అద్భుతాలు మీ మధ్య ఉన్నాయి. స్వయంగా దేవుని వెలుగే మీ మధ్యలో నడుస్తూ ఉంది. ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వాకింగ్ ఇన్ యువర్ మిడ్స్ట్, బట్ యు డోంట్ నో హూ హీ ఈస్. ఆయన ఎవరో మీకు తెలియదు. అమ్మ జాగ్రత్త గమనించండి. మనందరం చేసేటప్పుడు ఒక పొరపాటు ఏంటంటే, యేసు ప్రభు మా పక్కనే ఉన్నాడండి
కదా, వెళ్ళి యేసుప్రభు వారితో కూర్చుంటాం, యేసుప్రభు వారితో సెల్ఫీ దిగుతాం, యేసుప్రభు వారిని పలకరిస్తాం. కానీ యేసుప్రభు వారితో సంబంధం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రోడ్డు మీద ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి అమ్మా, మీరేం చేస్తారు? వెళ్ళిపోయి సార్ ఒక్క నిమిషం సార్ అని చెప్పి సెల్ఫీ దిగుతారు. కానీ మీకు ఆయనతో సంబంధం ఉందా? ఫోటో అయితే దిగారు, మళ్ళీ 10 మంది చూపిస్తారు ఫోటో, ఈ ఫోటో ఫోటో. ఏం చేసుకోవడం ఫోటో? నీకు ఆయనతో పరిచయం ఉందా? లేదు. ఆయనతో నువ్వు మాట్లాడతావా? మాట్లాడలేదు. కానీ ఏ లాభం? నువ్వేం చేసావు? ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకున్నావు. ఏంటి ఆ ఫోటో? ఏం చేసుకోవడానికి ఉపయోగం ఉందా ఆ ఫోటో వల్ల? అమ్మా, చాలామంది జీవితంలో యేసుప్రభు అట్టనే ఉన్నాడు. ఏం సంబంధం లేదు, అసలు ప్రభుతో సంబంధం లేదు. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నావు. మత సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నావా? చేస్తున్నావు. మారు మనసు ఉందా? లేదు. దేవుని జీవితంలో పనిచేస్తున్నాడా? లేదు. నేను అంటున్నాను, యేసు ప్రభుని నమ్మటం వేరు, పశ్చాత్తాపడి మారు మనసు పొందటం వేరు. ఎందుకంటే యేసు ప్రభుని ఏ లెవెల్ వరకు వాళ్ళు నమ్మాడు? యేసు ప్రభు వారు అద్భుతాలు చేయగలరా లేదా అని మీరు కపెర్నహూమును అడిగితే వాళ్ళు ఏమంటారు? ఎస్, చేయగలరండి, మేము చాలా చూసామండి. యేసు ప్రభు వారు రోగులను స్వస్థపరచగలడా లేదా? గుడ్డోళ్ళకి ఆయన చూపివ్వగలడా? చనిపోయిన వాడిని ఆయన లేపాడా అని చెప్తే వాళ్ళు కూడా ఏమంటారు? ఎస్ అంటారు. కానీ ఎంతమంది యేసు ప్రభుని మీరు రక్షకుడిగా కలిగి ఉన్నారు? మీ పాపం విషయంలో మీరు పశ్చాత్తాపడ్డారు, మీరు మారు మనసు పొందారు. ఎంతమంది యేసు ప్రభుతో ఆ వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నారు? అందుకని బిలీఫ్ వేరు, రిపెంటెన్స్ వేరు. పీపుల్ బిలీవ్ సో మెనీ థింగ్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన దేవుడని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆయన అద్భుతాలు చేస్తాడని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆయన అద్భుతమైన వాక్యం ప్రకటించగలడు, మంచి బోధకుడు, మంచి టీచర్, ఇవన్నీ నమ్మేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కానీ రక్షకుడు నీ పాపాల కోసం ఆయన మరణించాడు. నీకు పాప క్షమాపణ లేకపోతే నువ్వు పరలోకానికి చేరుకోలేవు. కాబట్టి నరకాన్ని తప్పించుకోవాలంటే నువ్వు మారు మనసు పొందాలి అని పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అటువంటి వారి జీవితాల్లో దేవుడు మార్పు తీసుకొస్తాడు. ఎవరైతే యేసు ప్రభువుని తమ జీవితాల్లో అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభువుతో వారి జీవితాలు ప్రభావితం చేయబడ్డాయో, ఎవరైతే యేసు ప్రభు చేత ప్రభావితం చేయబడి వారి జీవితాలు మార్పు నొందిన జీవితాలుగా అవి కొనసాగుతున్నాయో, అటువంటి వాళ్ళనే రేపొద్దున పరలోకానికి వెళ్తారు. లేదంటే కొరాజీను పరిస్థితి మన పరిస్థితికి పెద్ద తేడా లేదు. కొరాజీనికి ఏమవుతుందో మనకి అది అవుతుంది, కపెర్నహూముకి ఏమవుతుందో మనకి అది అవుతుంది. ప్రభు అంటున్నాడు, మీరు అద్భుతాలు చూసి వాటి గురించి మాట్లాడమాకండి, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నావని. ఉదయకాల సమయంలో ఎంతమంది పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి? కెన్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్? నాకు సమాధానం చెప్పక్కర్లేదు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య పరిజ్ఞానం మనకి ఎంత ఉందని కాదు, ఎన్ని అద్భుతాలు మనం చూసామని కాదు, ఎన్ని సాక్ష్యాలు మనం వింటున్నామని కాదు. ప్రభు అంటున్నాడు, నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉందా? ఉదయకాల సమయంలో ఇది సూటి ప్రశ్నమ్మా, ప్రతి ఒక్కళ్ళు దీని సమాధానం చెప్పాల్సిందే. మీలో ఎంతమంది పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నావని మీరు నమ్ముతున్నారు? మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉండాలంటే మారు మనసు పొందాలి. యేసు ప్రభు గురించి తెలుసుకోవటం కాదమ్మా, యేసు ప్రభుని రక్షకునిగా మీరు అంగీకరించాలి, ఆయనను రక్షకునిగా మీరు స్వీకరించాలి. అప్పుడే ఆయన మీ జీవితాన్ని ప్రభావితం చేయగలడు. మీరు గొప్ప కార్యాలు చూడటాన్ని బట్టి మీ జీవితాలు ప్రభావవంతం కావు, మీరు గొప్ప పనులు చేయటాన్ని బట్టి మీ జీవితాలు ప్రభావవంతం కావు. మీరు మార్పు చెందటాన్ని బట్టి
దేవుని కార్యం మీ జీవితంలో జరుగుద్ది. లేదంటే కొరాజీనికి కపెర్నహూముకి మనకి పెద్ద తేడా లేదు. ఉదయకాల సమయంలో ఎంతమంది మార్పు చెందారు, ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది మీ పాపాలు క్షమించబడ్డాయి, ఆ నిశ్చయత ఎంతమందికి ఉంది? దేవుని వాక్య వెలుగులో సరి చేసుకోండి. ఒకవేళ ఆ నిశ్చయత లేకపోతే ఇప్పుడే ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆయన మీ పాపాల కోసం చనిపోయాడనే సంగతి మీరు గుర్తించి మారు మనసు పొంది పశ్చాత్తాపండి. కారణం ఏంటంటే ఒకానొక దినం రాబోతా ఉంది, తీర్పులో అందరు నిలబడేటువంటి దినం. అది తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని మీ హృదయంలోకి మీరు స్వీకరించడాన్ని బట్టి జరుగుద్ది. ఆ మార్పు స్పష్టంగా మీ జీవితంలో కనపడాలి. మారు మనసు అంటే అది. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మారు మనసు పొందారో, ప్రభు బలను మనం సమీపిస్తుండగా మన జీవితాలు పరిశీలించుకుందాం. మన జీవితాల్లో కేవలం నాలెడ్జ్కే మనం ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదంటే దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంతో మన జీవితాలు తృప్తి చెందుతున్నాయా? దేవుని వాక్య ప్రకారం జీవితాలు మార్పు నొంది మన జీవితాలు దేవుని చేత ప్రభావితం చేయబడుతున్నాయా? ప్రభు వల్ల తీసుకోకముందు మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభా, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో వారికి మారు మనసు దయచేయండి. ఎవరైతే మారు మనసు పొందారో ప్రభా, నీ వాక్యము చేత ప్రభావితం చేయబడే జీవితాలు అటువంటి నిర్ణయాలుగా కలిగి ఉండటానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మా జీవితాల్లో పనిచేస్తున్నావు అనేటువంటి విషయం స్పష్టంగా ప్రభా అది మా జీవితాల్లో కనపడాలి, అది ఇతరులకు కనపడాలి, అది అనేక మంది నీ దగ్గరికి ఆకర్షిస్తుంది కనుక అటువంటి ప్రభావవంతమైన జీవితం దేవా మీరు మాకు దయచేయమని ప్రభా నీ వాక్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ప్రభా అద్భుతాలు జరుగుతున్నవని కాదు, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడున్నవని ప్రభా సంతోషించటని నీ వాక్యము సెలవిస్తుండగా ఉదయకాల సమయంలో ప్రభా మా జీవితాలు మార్పు నొందిన జీవితాలతో, నీ చేత ప్రభావితం చేయబడిన జీవితాలు ప్రభా నీ యొక్క కార్యాన్ని మా జీవితాల్లో, మా కుటుంబాల్లో స్పష్టంగా చూసేటువంటి ఆ ప్రక్రియను దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నీ నమ్మకమైన హస్తాలకు ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా నష్టమైన క్షమించండి, మా శోధులు తెక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్.